ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు కీర్తనల గ్రంథం 6వ అధ్యాయం చదువుకున్నాము. యెహోవా, నీ కోపము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము. యెహోవా, నేను కృషించున్నాను, నన్ను కరుణించుము. యెహోవా, నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చేయము. నా ప్రాణము బహుగా అదురుచున్నది. యెహోవా, నీవు ఎంతవరకు కరుణింపకయుందువు? యెహోవా, తిరిగి రమ్ము, నన్ను విడిపింపుము. నీ కృపను బట్టి నన్ను రక్షించుము. మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు. మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు. పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు? నేను మూలుగుచూ అలసి ఉన్నాను. ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచూ నా పరుపు తేలజేయుచున్నాను. నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవుచున్నది. విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి. నాకు బాధ కలిగిన వారి చేత అవి చివికి ఉన్నవి. యెహోవా నా రోదన ధ్వని వినియున్నాడు. పాపము చేయువారులారా, మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోవుడి. యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు. యెహోవా నా ప్రార్థన ఆలకించును. నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదురుచున్నారు. వారు అకస్మికముగా సిగ్గుపడి వెనుకకు వెళ్ళుదురు. ఆమేన్. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక.